బాలర్ల అసాధారణ ప్రదర్శనతోనే విజయం సాధించామని లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ అన్నాడు. మొహమ్మద్ షమి, ఆవేష్ ఖాన్, దిగ్విజయ్, రతి, సిద్ధార్థ్ అసాధారణ బౌలింగ్ ప్రదర్శన కనబరిచారని కొనియాడాడు. ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్లో సమిష్టిగా రాణించిన లక్నో 5 వికెట్ల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. ఈ సీజన్లో లక్నోకు ఇదే తొలి విజయం. రిషబ్ పంత్ చాలా అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 50 బంతుల్లో 9 పరుగులతో 68 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఆఖరి వరకు క్రీజులో నిల్చొని టీమ్కు మంచి విజయాన్ని అందించాడు రిషబ్ పంత్. అయితే అనంతరం రిషబ్ పంత్ మాట్లాడుతూ మా బౌలర్ల ప్రదర్శన చాలా అద్భుతమని అన్నాడు. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన రిషబ్ పంత్ బౌలర్ల ప్రదర్శన చాలా అద్భుతంగా ఉందని అన్నాడు. ఈ విజయం పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పాడు. చివరి వరకు క్రీజులో ఉండి మ్యాచ్ను ముగించినప్పుడు జట్టు ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తుందని అన్నాడు. మా బౌలర్లను ప్రత్యేకంగా అభినందించాలని లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ అనంతరం పేర్కొన్నాడు. ఎందుకంటే ముందుగా బౌలింగ్ చేసినప్పుడు మ్యాచ్పై పట్టునిచ్చింది వారే అని అన్నాడు. మొహమ్మద్ షమి, ఆవేష్ ఖాన్ చాలా అద్భుతంగా బౌలింగ్ చేశారని అన్నాడు. ముఖ్యంగా ఈరోజు జట్టులోకి వచ్చిన సిద్ధార్థ్ అదరగొట్టాడని అన్నాడు. తను ఈ మ్యాచ్ ఆడాలని మేమెంతో ముందుగానే అనుకున్నాము. మా నమ్మకాన్ని అతడు నిలబెట్టాడని చెప్పుకొచ్చాడు. పర్ఫెక్ట్ మ్యాచ్ అనేది ఎప్పుడూ ఉండదని అన్నాడు. మేనేజ్మెంట్గా మేము ఆటగాళ్ల ప్రదర్శనను నిశితంగా విశ్లేషించాలని అన్నాడు. అదే సమయంలో మైదానంలో జరుగుతున్న సానుకూల అంశాలను అభినందించాలని చెప్పుకొచ్చాడు. నేను ఇవన్నీ చేయగలను అని అనుకోవడం కంటే వ్యూహాన్ని సరిగ్గా అమలు చేయడంపైనే మేము దృష్టి పెడతామని రిషబ్ పంత్ మ్యాచ్ అనంతరం పేర్కొన్నాడు. అయితే ఈ మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాళ్లు చాలా అద్భుతంగా రాణించారని అన్నారు. అయితే ఎస్ఆర్హెచ్ ఓడిపోవడానికి కారణం బ్యాటింగ్ వైఫల్యమని చెప్పుకొచ్చాడు. టాప్ ఆర్డర్ కుప్పకూలడంతో తక్కువ పరుగులకే వెనుదిరిగిందని చెప్పుకొచ్చాడు. టాప్ ఆర్డర్ కనుక అవుట్ కాకుంటే మాత్రం ఎస్ఆర్హెచ్ భారీ స్కోర్ చేసి ఉండేదని రోహిత్ శర్మ ఓ సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నాడు.